ఈ కోమటకుంట గ్రామంలో కూడా 2వ వార్డులో కూడా ఒక విషాదం చోటు చేసుకుంది. ధనుష్ కూడా కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం జరిగింది. ఇక్కడ సింగర్ ఝాన్సీ ఉన్నారు. సింగర్ ఝాన్సీకి కూడా వరుస అవుతారు, మామ అవుతారు అని చెప్పి అంటున్నారు. అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, అక్కడ ఎలాంటి సంఘటన చోటు చేసుకోవడం వల్ల ఆ డీజే దగ్గర జరిగింది, ఎట్లుండేటోడు అనే దానిపై కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అన్న. అసలు ఎట్లుండేటోడు, ఇదంతా హల్దీ ఫంక్షన్లో కూడా సంతోషంగా ఉందాం అనుకున్న టైంలో ఇదంతా విషాదం చోటు చేసుకుంది, ఏం చెప్తారు? చాలా బాధాకరమైన విషయం అన్న. తన అక్క పెళ్లిలో చాలా హుషారుగా ఎంతో ఆశలు పెట్టుకున్నాడు. అందరికన్నా గ్రాండే చేయాలి నా అక్క పెళ్ళి అన్నట్టు చాలా హ్యాపీగా సంతోషంగా తిరిగే టైంలో ఇలా అయిపోయింది. అసలు డీజే అక్కడ పెళ్లి పిల్లని చేస్తారంట. నెక్స్ట్ హల్దీ పెడదామని, డాన్స్లు వేసుకుంటే ఎంజాయ్ చేద్దాం అన్నట్టు డీజే పెడదామని చూశారు. సో ఈలోపు ఇలా అయిపోయింది. ఎట్లుండేటోడు మీతో? యాక్టివ్ ఉంటాడు, మంచి మాట్లాడతాడు, అక్క అక్క అంటాడు. నాకన్నా చాలా చిన్న, మంచి మాట్లాడతాడు, ఏ పని చెప్పినా వింటాడు. అంటే మీ ఇంటి పక్కనే కదా, మంచిగా పనులు చేసేటోడు అని చెప్తాను. మంచి పని చేస్తాడు. మేము లేచి చేస్తుంటే వాళ్ళకి బర్రెలు ఉన్నాయి కదా, మేము ఇంట్లో పని చేస్తుంటే చూస్తాం కదా, బర్రెల పెండ తీస్తాడు. వాళ్ళ అమ్మ నాన్నకు బావి దగ్గర చేదోడు వాదోడుగా ఉంటాడు. ఏ పనిలోనైనా వాళ్ళ పేరెంట్స్కి ఎదురు మాట్లాడాడు, మంచిగా ఉంటాడు. వాళ్ళు ఒక్కడే కొడుకు, ఒక బిడ్డ. సో అంటే ఇప్పుడు కాండాన్ లోకానికి పోయిండు, అప్పుడప్పుడు అన్న నీతో మాట్లాడి మంచిగా అక్క అక్క అని పిలిచేటోడు, ఇప్పుడు లేకుండా పోయిండు. మరి చాలా బాధ, అది జీర్ణించుకోలేకపోతున్నాను. ఇప్పుడు చనిపోయిందంటే అసలు నమ్మబుద్ధి కావట్లేదు. సరే బయట ఉన్నాడేమో అన్నట్టే ఉంది మాకైతే. డైలమాలో ఉన్నారు మీరు. అవును, అసలు మంచి ఏ పని చెప్పినా వింటాడు. అసలు నాకేంది, నేను చెయ్యను అట్లా అయితే ఉండడు. అసలు అందరు నా వాళ్ళే అనుకుంటాడు. మీ ఇంట్లో వాళ్ళకి కూడా పనులు చేసేటోడు అంటే ఇక మా ఇంట్లో అట్లా చేపేలే కానీ మంచిగా వాళ్ళ ఇంట్లో వరకు అయితే వాళ్ళ అమ్మ నాన్నకి ఎదురు మాట్లాడుకుంటా, బయట వాళ్ళకి ఇట్లా ఎవరికైనా చేస్తాడు. నిన్న రీసెంట్ కూడా మేము గడ్డం వేసినాం, వాళ్ళ పక్కన ప్లేస్. అప్పుడే వర్షం వస్తుందని పట్ట తీసుకురావాలంటే మా డాడీ ఫోన్ చేస్తే మళ్ళీ నేను కింది దిగి ఏం గొలవని అన్నట్టు దినేష్ అని అంటే, దినేష్ కొంచెం చూడవద్దు ఎన్ని బార్లు ఉన్నాయి అంటే ఎమ్మటే చూసి చెప్పిండు. అలా చెప్పగానే ఎమ్మటే వింటాడు, మంచి మాట్లాడతాడు అక్క అక్క అని. ఎట్లా జరిగింది ఇక్కడ? అసలు కనెక్షన్ ఇవ్వబోయిండు అంటాను. అది మాకు కూడా అంత క్లారిటీ తెలియదు. మేము రెడీ అవుతున్నాం హల్దీ ఉందని, బయటికి వచ్చేసరికి అందరు మొత్తుకుంటారు. ఆడికి అయిపోయింది, చనిపోయిండు అక్కడికి. కాకపోతే కొన ఊపిరి ఉందేమో అన్న ఆశతోటి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. బట్ ఇక్కడే చనిపోయాడు. మంచిగా డాన్స్ చేద్దాం అనుకున్నాడు, డీజే పెడదాం అనుకున్నాడు, ప్రాణం తీసేసింది. అవునన్నా. ఏం చెప్తారు ఫైనల్ గా దినేష్ గురించి? ఏం చెప్తారు? మంచి మాటలు కానీ చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఫైనల్? చాలా మంచోడు అన్న, అంత మించి ఏం చెప్పలేము. ఇప్పుడు ఒకవేళ బతికుంటే ఏం మాట్లాడదాం అనుకున్నాడు? ఈరోజు వాళ్ళ అక్క పెళ్ళి అన్న, చాలా ఎంజాయ్ చేద్దాం అనుకుంటు. ఫస్ట్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసుకొని ఇన్ని రోజులు వాళ్ళ అక్క కార్డులు అన్ని ఊరు తిరిగి పంచిచ్చిండు. వాళ్ళ బాబాయ్ వాళ్ళు అట్లా అందరిని పిలిపించుకుండు. అన్ని చాలా ఖర్చు పెట్టుకున్నారు. ఆల్రెడీ ప్రధానం కదా అమ్మాయి వాళ్ళ దగ్గర, అక్కడ అన్ని వంటలు ఇట్లా అన్ని రెడీ అయినాయి. కానీ ఇలా అవుతుందని ఎప్పుడు కళలో కూడా అనుకోలేదు. సింగర్ ఝాన్సీ కూడా చెప్పేది ఏంటంటే, మంచిగా పనులు చేసేటోడు, మంచిగా అందరితో పాటు కలిసి ఉండేవాడు. ఏ పని చెప్పినా కానీ నేను ఈ పని చేయను అని చెప్పి కూడా చెప్పనటువంటి వ్యక్తి ఈరోజు మా కళ్ళ ముందు లేడు. అందరికీ కన్నీళ్ళు మిగిల్చిపోయింది అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను కాలేజ్.